वीटिని సరి చేసుకొని ప్రభు బలిలో పాల్గొందాం। मेज में से भागी लेने से पहले हम अपने आप को प्रभु के शुद्ध वाक्य से परख के सीधा करके भाग जाएंगे। పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం। लूका दूसरा अध्याय। లూకా సువార్త 2వ అధ్యాయము लूका सुसमाचार से दूसरे अध्याय 41 నుంచి 47 వరకు మార్చి చదువుకుంటాం। 41 से 47 तक हम बारी बारी पढ़ेंगे। లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 47 వరకు మార్చి చదువుకుంటాం। 41 से 47 तक हम बारी बारी पढ़ेंगे। हाँ, बुक ऑफ लूक चैप्टर 2 वर्स 41 to 47 we read all together. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు। ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను। ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి। ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి। తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుందాం। 28 वचन तक हम बारी बारी पढ़ेंगे। फ्रॉम वर्स 22 to 28 we read alternately. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని। ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను। కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును। చిన్న ప్రార్థన మా ప్రియమైన పరలోక తండ్రి, మహిమగల రాజా, మరొకసారి మీ పాద సన్నిధిలోనికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల శ్రేష్ఠమైన నామములో ఆయన కలవరలో కాచిన రక్తాన్ని నా ప్రాణాత్మక రీతిగా ప్రోక్షించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులందరితో కలిసి దేవాలకున్నైన నేను మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి నా ఆయుష్కాలం పొడిగించి ఈ దినాన్ని నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి। నా జీవిత యాత్రలో దేవా ఈ పరదేశంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లోకరీతిగా ఎవరు లేనప్పటికీ దేవ మీరు నాకు అనుగ్రహించిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, అన్నదమ్ములను బట్టి, అక్కచెల్లెలను బట్టి హృదయమాన మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను తండ్రి। దేవ వాక్యానుసారంగా చూస్తే నా జనన విధము దేవ నేను పుట్టినటువంటి దినాలని దేవ నేను నియమింపబడిన దినాలను చూస్తే భయము వణుకును కలిగేటువంటి విధానం తండ్రి। ఆయనను మీ కృప తోడుగా ఉంచి దేవ నేను పడిపోయినప్పుడు దేవ నేను జారిపోయినప్పుడు దేవ మీ కృపను నాకు తోడుగా ఉంచి మీరు నన్ను మీ సన్నిధిలో నుంచి త్రోసివేయక మీ ఆత్మను నా నుంచి దూరం చేయక దేవ మీరు నాకు అనేక అవకాశాలు కల్పించి దేవ ఈ రీతిగా మీరు నన్ను భద్రపరిచిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను। నా పట్ల మీరు కలిగి ఉన్న దేవ మీ యొక్క తలంపులన్నిటి కొరకు స్తోత్రాలు తండ్రి। వాటిని ఎలా వర్ణించగలను
ఇంతవరకు నా జీవితంలో చేసిన మీ మేలని ఎలా వర్ణించగలను? చేయబోతున్న మేలన్నింటిని బట్టి దేవ ఉదయమాన మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. దేవా, మీరు చేసినటువంటి కార్యాన్ని నేను ఏమిచ్చి బదులు తీర్చుకోలేను ప్రభా. నా తల వంచి దేవా మీకు ఉదయమాన నమస్కరిస్తున్నాను. నా జీవితంలో మీరు జరిగించిన ప్రతి మేలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, ప్రత్యేకంగా ఈ దినం నాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. దేవా, కనికరించి జ్ఞాపకం చేసుకొని సమకూర్చిన మీ వీళ్ళందరినీ కొరకే స్తోత్రాలు. గడిపే సమయం దీవెనకరంగా చేయండి. ఒకరికొరి పట్ల మీరు కలిగి ఉన్న మీ యొక్క ప్రణాళికని దేవా మీరు నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తూ, దేవా వచ్చిన మా బిడ్డలందరినీ దేవా మీరే ఆశీర్వదించండి, దీవించండి. మీ యొక్క మాటలు శక్తి తృప్తిపరచండి. యోగ్యమైన రీతిలో మీ యొక్క బలలో పాల్గొన్నట్లు మీరే మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, వాక్యం ద్వారాను దేవా మీరు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ స్తుతిస్తూ తలంపుల నుంచి కొట్టివేయండి. అందరికీ వినుబుద్ధి గ్రహించబోధం అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని స్తోత్రంతో సమర్పిస్తున్నాం మా తండ్రి. మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 47 వరకు మనకు ఇది పరిచితమైనటువంటి వాక్యం. हमने जो अभी बात पढ़ा है वो लूका सुसमाचार 2 और 41 से 47 तक हम ये वचन हम बहुत अच्छे से जानते हैं. యేసు ప్రభు చిన్నప్పటి నుంచి పెద్దవరిగేదాకా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఆయన ఇట్లా చేసిర్రు, ఆయన అట్లా చేసిర్రు, ఇవన్నీ మనం సండే స్కూల్ నుంచి కథలుగా వింటూ ఉంటాం. बचपन से ही संडे स्कूल में सुनते आए हैं कि यीशु मसीह कैसा बड़ा हुआ, अपने माता पिता के आज्ञाकारी बनकर वो कैसा बड़ा हुआ हम सब जानते हैं. ఈ రాయబడినటువంటి లేఖనాలు ఈ దినాలలో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు మనతో మళ్ళీ ఆ వచనాలని జ్ఞాపకం చేస్తున్నాడు. इस बात को हमारे सामने लाया गया ताकि हम हमारे जीवन को संवार सके, सीधा कर सके. ఇక్కడ మనం చదివినటువంటి లేఖనంలో తల్లిదండ్రులతో పాటు యేసయ్య యెరూషలేము పట్టణానికి వారి యొక్క మొక్కుబడులు తీర్చుకోవడానికి, పండుగను ఆచరించడానికి వాళ్ళు గుడికి వెళ్ళారు. అక్కడికి यहाँ जो हमने बात पढ़ा है उसमें लिखा गया है कि यीशु मसीह अपने माता पिता के समेत फसह का पर्व मनाने के लिए मंदिर गया యాత్ర చేయడానికి పోయారు. और यात्रा करने के लिए వాళ్ళు ఏదైతే పూజించాలనుకున్నారో, ఏదైతే బలి అర్పించాలనుకున్నారో అర్పించడానికి వాళ్ళు ఏటేటా వెళ్తుండేవారు. ఈ టైం కూడా మళ్ళీ అట్లనే వెళ్ళారు. फसह के पर्व में जो हर साल वो जाके प्रभु को वेदी पर बलि अर्पण करते हैं, वैसे देने के लिए वो भी इस साल भी चले. అయితే ఇన్ని రోజులు చేసినటువంటి, ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి యాత్రకి, ఆ ప్రయాణానికి, ఇప్పుడు చేసినటువంటి ప్రయాణానికి తేడా ఉంది. और इन्होंने जो पूरे बहुत सालों से जो यात्रा किया और अभी जो यात्रा कर रहे हैं उसमें भेद है. చాలా వరకు యాత్ర చేసేటప్పుడు, పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక కుటుంబం వాళ్ళే పోరు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ వీళ్ళని కలిసి యాత్రలో పోతా ఉంటారు. और ये यात्रा में जाने वाले अकेले नहीं बल्कि अपने बंधु मित्रों और जो आसपास रहने वाले उनके समेत जाते हैं. పోయేటప్పుడు ఎంతో సంతోషంగా అక్కడ మొక్కుబళ్ళన్నీ చెల్లించి గుండు కొట్టించుకునేటోళ్ళు గుండు కొట్టించుకొని బలి చేసేటోళ్ళు బలి చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా కలిసి వస్తాం. यात्रा में जाने वाले बहुत आनंद और संतोष से जाके जो अर्पण करना है अर्पण करके फिर वापस उसी संतोष आनंद से वापस आते हैं. సంవత్సరంలో ఉన్నటువంటి దుఃఖాలన్నిటినీ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు ఉన్న సంతోషంతో తీసేసుకొని సంతోషంగా వస్తారు. जो साल भर की दुख घटनाएं हैं वो सब आते वक्त वो पूरे भूल कर और बहुत आनंद से वापस आते हैं. అయితే ఎప్పటిలాగానే మీరు పోయినారు, వచ్చేటప్పుడు మాత్రము చాలా కష్టాలు కలిగినాయి వీళ్ళకి. और जाते वक्त तो वो वैसे आनंद से गए बट लेकिन वो वापस आते वक्त बहुत कठिनाई हुई. అసలు కారణం ఏంటిదంటే అసలు ముఖ్యమైనటువంటి ఆయన వారితో లేడు. उसका कारण है जो मूल उनका पुरुष है उनका साथ नहीं है. పోయేటప్పుడు పాటలు పాడుతూ సంతోషంగా పోయినారు. जाते वक्त बहुत आनंदित होकर गीत गाते हुए गए, కానీ వచ్చేటప్పుడు మాత్రం వెతుకులాడుకుంటూ వస్తున్నారు. बट लेकिन जब वापस आते हैं हम देख सकते हैं कि वो पूरे ढूंढते हुए आ रहे हैं. కీర్తన గ్రంథంలో కూడా కొన్ని కీర్తనలు రాయబడ్డాయి, యాత్రా కీర్తనలు అని రాయబడ్డాయి. भजन में भी ऐसा लिखा है कि यात्रा गीत. మార్గ మధ్యంలో పోయేటప్పుడు పాట పాడుకుంటూ పోయే పాటలకి
वो ऐसे गीत है कि जब हम मार्ग में या यात्रा में जाए वो गीत गाते चलते हैं। మనం కూడా చాలా వరకు పాటలు సందర్భానుసారంగా పాడుతూ ఉంటాం। हम भी जब वो संदर्भ के रीति से हम गीत गाते हैं। ఆరాధనకు పాడే పాటలు వేరు, ప్రార్థన కూడికకు పాడే పాటలు వేరు, చచ్చిపోయినప్పుడు ఎత్తుకుపోయేటప్పుడు కూడా పాడే పాటలు వేరు। स्तुति प्रशंसा करने के गीत अलग है, दुख में गीत अलग है, प्रार्थना करने में गीत अलग है। ఇక్కడ చూస్తే వీళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ పోయినారు। यहाँ हम उन्हें देखे तो ये तो बहुत आनंद होकर गीत गा रहे हैं। అక్కడ మొక్కుబళ్ళని చెల్లించినారు। अपना जो कुछ अर्पण देना है वो पूरा दे दिया। వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో వాళ్ళే చెల్లించినారు। जो उन्होंने अपने मनों में ठान ली कि वो अर्पण करेंगे वो पूरा दे दिया। కానీ మళ్ళీ తిరుగు ప్రయాణం వచ్చేటప్పటికి సరిగా చూసుకోలేదు వాళ్ళు। जब वापसी में वो अपने आप ठीक तरह से देखा नहीं। వాళ్ళు అనుకున్నారు వాళ్ళతో లేనటువంటి యేసయ్య ముందు వేరే వాళ్ళతో ఉన్నాడు అనుకున్నారు। वे सोच में है जो यीशु बालक था वो हमारे पास नहीं, लेकिन इधर कहीं अपने रिश्तेदार का पास होगा। కరెక్ట్, మా బంధువుల నిలవైన వారిలో ఉన్నాడు అనుకున్నారు। वैसे सोचे कि हमारे रिश्तेदार के पास है। అనుకుంటూనే ఓ దిన ప్రయాణం గడిచిపోయింది। वैसे सोचते सोचते एक दिन का यात्रा खत्म हो गई। ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, ఒక రోజంతా ఆయనతో మాట్లాడకుండా కానీ ఆయన లేడు అనేటువంటి లోటు తెలియకుండా ఆయన ముందున్నాడు అనుకుంటానే వెళ్ళిపోతున్నారు। एक दिन पूरे उसके यीशु बालक से बात करने वो नहीं किया, वो ऐसे सोच में है कि वो कहीं है, बोल భ్రమలో వెళ్ళిపోతున్నారు। वो ऐसी सोच में है, ऐसी भ्रमा में है। వాక్యానుసారంగా నేటి దినాలలో మనకి దీన్ని అన్వయించుకుంటే క్రైస్తవులంతా యేసయ్య మాతో ఉన్నాడు అనేటువంటి భ్రమలో వెళ్ళిపోతా ఉన్నారు। इसलिए इसी से हम भी ऐसे हमें जांचे तो हम विश्वासी होते नायक हम भी ऐसी सोच में हैं कि यीशु मसीह हमारे साथ है, इसी भ्रमा में हम चलते हैं। యేసు ప్రభు నాతోనే ఉన్నాడు, ఆయన వాగ్దానం ఇచ్చినాడు, నాతోటే ఉన్నాడు అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం మనం। ऐसे हम सोच में है कि सोच में रहते हैं कि उसने हमें वाग्दान किया है और वो हमारा साथ है और हम चले पड़ते हैं। ఇంకా కొంతమంది అనుకుంటున్నారు మా సంఘంలోనే యేసయ్య ఉన్నాడు, మీ సంఘంలో మేమే పరలోకం వెళ్తామని భ్రమలో వెళ్ళిపోతా ఉన్నారు। इस सोच में है कि हमारे कलीसिया में ही यीशु है, दूसरी कलीसिया में नहीं है। మా 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 విధానాలన్నీ సరిగా ఉన్నాయి, మేము ఆయన మాటకు లోబడుతున్నాం, మాతోనే ఉన్నాడు యేసయ్య, మేము ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాడు అంటూ భ్రమలో వెళ్ళిపోతున్నాం। और थोड़े इस भ्रम में रहते हैं कि यीशु मसीह हमारा साथी है, हमारा सोच विचार में हम जहाँ भी जाते हैं वो हमारा साथी है। కానీ ఒక గంట 2 गंटలు కాదు, ఒక దిన ప్రయాణం అంతా వారు ఎదుగులాడుతూ ఉన్నారు। यहाँ एक घड़ी का बात नहीं है, एक दिन की बात है। वो दिन पूरा वो उसी सोच में है कि यीशु मसीह बालक अपने साथ है। ఒక దిన ప్రయాణం గడిచిపోయింది, एक दिन का यात्रा पूरी हो गया, ఇంతవరకు యేసయ్య కనబడలేదు, यीशु मसीह के पता नहीं। అని ఇప్పటికన్నా దొరకకపోతే ఎట్లా రెండవ దినమన్న ఎనుకలాడడం మొదలుపెట్టినారు। तो दूसरे दिन वो ढूंढने लगे। రెండవ దినం అంతా ఎత్తుకులాడినారు, ఎక్కడ వాళ్ళకి దొరకలేదు। दूसरे दिन पूरा ढूंढ डाला। మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రయాణం వెనకకు మళ్ళీ फिर उनकी वापसी के यात्रा शुरू हुआ। ఆరంభించడం సంతోషంగా ఆరంభించడం పాటలతో। उनका आरंभ कैसा था? बहुत आनंद था गीत के साथ। మధ్యలో కొన్ని ఇష్యూలు జరిగినాయి, వాటిని పట్టించుకోలేదు, భ్రమలో వెళ్ళిపోయినాము। बीच में संगठन घड़ी उसको उन्हें परवाह न किया। కానీ అసలు సంగతి చూస్తే యేసయ్య మనతో లేడే। लेकिन असली बात है कि यीशु मसीह हमारे साथ नहीं है। మళ్ళీ మనం ఇప్పుడు తిరిగి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాలి। अब फिर से हमें यरूशलेम जाना है। పోయేటప్పుడు నడిచిపోయినారు, जाते वक्त चलते हुए गए, ఆయన ఎత్తుకులాడుకుంటూ వచ్చినారు, उसे ढूंढते हुए गए మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలి। और फिर उसे वापस जाना है। యేసు లేని ప్రయాణము అది వ్యర్థమైందే। यीशु मसीह का अगर हमारी यात्रा में नहीं है वो यात्रा व्यर्थ है। వాళ్ళు ఆరంభించినప్పుడు సంతోషంగా ఆరంభించినారు, उसका आरंभ तो बहुत आनंद है, కానీ వారి యాత్ర కొనసాగలేదు। लेकिन उनकी यात्रा आगे ना बढ़ पाए, మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది। आगे बीच में ही उनकी यात्रा रुक गया। ఎందుకని? क्या कारण क्या है? యేసు ప్రభు వారితో లేడు। क्योंकि यीशु मसीह उनके साथ न था। యేసు ప్రభు వారితో ఉన్నాడా లేడా అని వారు మొదలే కనుక్కున్న వారైతే अगर वो आरंभ में ही वो सोच अगर ऐसे परखे कि यीशु मसीह हमारे साथ है कि नहीं, తిరుగు ప్రయాణం ఇంకెంత సంతోషంగా ఉండేది। और वापसी का जो यात्रा वो कितना आनंद होता। కానీ ఇప్పుడు ఆ సంతోషం లేదు, वो आनंद भी नहीं है యేసు ప్రభు వారితో లేడు। और यीशु मसीह उनके साथ नहीं है। ఈ దినాలలో లోకమంతా యాత్ర చేస్తా ఉంది। ये दुनिया
में सब लोग यात्रा कर रहे हैं। అందరికీ తెలుసు ఒకానొక దినం ఈ లోకం వదిలిపెట్టి మనం వెళ్ళిపోతామని. सबको पता है कि एक दिन हमें ये लोग ये भूमि छोड़ना है। కానీ వారికి మనకున్న తేడా ఏంటి? उनको और हम में क्या भेद है? వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా మనతో సృష్టికర్త అయిన యేసయ్య ఉన్నాడు. उनका और हम में क्या भेद है कि ये भेद है कि हमारे साथ जो सृष्टि का निर्माण किया वो हमारे साथ है। ఈ అందుకొరకే మనం రెండు యాత్రలను పిలుచుకోవచ్చు మనం. इसलिए हम कह सकते हैं कि हम दो यात्रा कर रहे हैं। ఇతరులేమో జీవిత యాత్ర చేస్తున్నారు వాళ్ళు. एक तो ये जीवन की यात्रा करते हैं, మనం జీవిత యాత్రతో పాటు ఆత్మీయ యాత్ర కూడా మనం చేస్తున్నాం. हम तो जीवन यात्रा से और अपने और एक यात्रा आत्मिक यात्रा भी कर रहे हैं। జీవిత యాత్ర చేయడానికి ఈ తెలివి ఈ బుద్ధి సరిపోతుంది మనకి. अगर जीवित यात्रा के लिए हमको हमारी बुद्धि काफी है, కానీ ఆత్మీయ యాత్ర చేయడానికి ఆ పరమాత్ముడే మన ఆత్మకి తోడై ఉండాలి. अगर आत्मिक यात्रा करना है तो वो परमात्मा ही हमारे यात्रा में साथ देना है। ఒకవేళ నీవు నేను ఒక జీవిత యాత్రనే చేయాలనుకుంటే మళ్ళీ రెండవ మార్గం అక్కడ ఉంది మనకి. अगर हम ऐसा सोच में है कि ये जीवित यात्रा ही हम करेंगे, याद रखो हमकी दूसरी मरण को आगे सामना करना है। లేక మనం రెండవ ఆత్మీయ యాత్ర కూడా మనం చేస్తుంటే మనకు మరణం లేదు. अगर आत्मिक यात्रा हम दूसरी यात्रा कर रहे हैं तो हमें दूसरी मरण नहीं है। ఎవరైతే రెండవ ఆత్మీయ యాత్ర చేస్తున్నారో ఆ యాత్రకు కొనసాగించేటువంటి యేసుతో మనం కలిసిపోతాం. और जो कोई भी दूसरी यात्रा में भाग ले रहा है उसके साथ यीशु मसीह साथ चलता है। కానీ వారి యొక్క యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. लेकिन उनकी यात्रा अभी बीच में रुक गया। మొదలు పెట్టినారు సంతోషంగానే, आरंभ में बहुत आनंद से चले, కానీ ఇక్కడ వాళ్ళ యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. लेकिन अभी इनकी यात्रा बीच में रुक गया। ఎన్ని ఉన్నా యేసు లేకపోతే సున్నా. अगर हम सब कुछ पाले, अगर यीशु मसीह नहीं है तो हम शून्य के बराबर है। యేసు ప్రభుతోటే మనం హీరోలము, యేసు ప్రభుతోటే మనం హీరోలము, యేసు లేకపోతే మనం జీరోలము. अगर यीशु रहेंगे तो ही हम वीरता या और ये हीरो कहलाएंगे, नहीं तो हम शून्य है। ఆయన మనతో రావాలి. वो हम हमारे साथ आना है। అది కష్టమైనా సరే, वो कठिनता भी हो, అది నష్టమైనా సరే, चाहे हम नष्ट भी हो, అది ఏదైనా సరే और कुछ भी हो, ఆయన నాతో రావాలి. वो हमारे साथ आना है। ఇది అందరికీ మనలో ఉన్నటువంటి ఆశ. ये सब हमारी लालसा या इच्छा है। మనము కొన్ని పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేస్తే परिशुद्ध ग्रंथ से हम थोड़े वचन देखे तो ముందున్నటువంటి దినాలలో దేవుడు వారితో ఉండి నడిపించినాడు చాలా పరిస్థితుల్లో గుండా. पुराने काल में ईश्वर उनके साथ रहकर उन्हें अपने जनों को चलाया। వారికంటే ఇంత నాలెడ్జ్ తెలివి లేకపోవచ్చు. ఇప్పుడు మనకు వారికంటే కొంచెం టెక్నాలజీ ఎక్కువ పెరిగింది. उन लोगों को उस समय उतना ज्ञान नहीं था, लेकिन अभी टेक्नोलॉजी बढ़ गया, हमें थोड़ा ज्ञान ज्यादा ही है। సృష్టిని చేసినటువంటి సృష్టికర్త వారితో పాటు నడిచినటువంటి దినాలకి. वो समय था जब ये सृष्टि की रचना करने वाला ईश्वर उनके साथ चला। ఈ మానవులందరినీ, భూమి అంతటిని, విశ్వం అంతటిని ఏలుతున్న గొప్ప రాజు ఆ దేవాది దేవుడు వారితో నడిచిన దినాలవి. ये विश्व को चलाने वाला राजाओं का राजा उनके साथ चलने का समय था। ఇప్పటికి కూడా కొంతమంది ఆలోచన చూస్తారు, వారు ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటారు దేవునితో. थोड़े लोग ऐसे प्रार्थना में ऐसे भगवान से वार्तालाप करते हैं। యేసు ప్రభు లేకపోయినా యేసు ప్రభులో ఉన్నవి కావాలని కోరుతారు వాళ్ళు. बहुत जने इस सोच में प्रार्थना करते हैं कि अगर यीशु मसीह नहीं है तो परवाह नहीं, लेकिन उसमें जो है वो हमें चाहिए। యేసు ప్రభులో ఉన్న లక్షణాలు మనకు కావాలి, యేసు ప్రభు మాత్రం పర్లేదు అంటాం. यीशु मसीह के जो गुण है वो चाहिए, लेकिन यीशु प्रभु नहीं चाहिए, चलेगा। యేసు ప్రభులో ఏమున్నాయి? यीशु प्रभु में क्या है? యేసు ప్రభులో స్వస్థత ఉంది. यीशु प्रभु में स्वस्थता है। యేసు ప్రభు నీలో ఉన్న స్వస్థత నాకు ఎంత పెట్టు అంటాం. वो बोलते हैं कि जो उसमें इतना स्वस्थता या चंगाई है वो पूरे मुझ में रख। యేసు ప్రభు లోపల బుద్ధి జ్ఞానం ఉంది. यीशु प्रभु में बुद्धि और ज्ञान है। ఓ యేసు ప్రభు నీ బుద్ధి నా బుర్రలో పెట్టు అంటాం. हम ऐसा प्रार्थना करते हैं कि तुमको जो ज्ञान बुद्धि है मेरे हृदय में डाल। యేసు ప్రభు దగ్గర మంచి ఆస్తి, ఐశ్వర్యము, దీవెనలు, ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. यीशु प्रभु में बहुत सारे आशीर्वाद है और धनवत भी है, वो सब मुझ में डाल। యేసు ప్రభులో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ నా జేబులో పెట్టు అంటాం. यीशु प्रभु मसीह में जो भी आशीर्वाद है वो सब मुझे दे। కానీ యేసు ప్రభు మాత్రం సంపూర్ణంగా మనము యేసు ప్రభుకి లోబడం. और हम ऐसे स्थिति में रहते हैं कि यीशु मसीह की परिपूर्ण रीति से उसका आज्ञा पालन नहीं करते। ఆయనలో ఉన్న అన్ని కావాలి మనకి, उनका
उनमें जो कुछ भी है वो सब हमें चाहिए, కానీ ఆయన మాత్రం మనకొద్దు. लेकिन यीशु मसीह नहीं चाहिए। యేసు ప్రభు మనతో ఉంటే ఏం జరుగుతుంది? अगर यीशु मसीह हमारे साथ है तो क्या होगा? ఒకవేళ యేసు ప్రభు మనతో లేకపోతే ఏం జరుగుతుంది? अगर यीशु मसीह हमारे साथ न तो क्या होगा? నిర్గమకాండం निर्गमन की पुस्तक 33వ అధ్యాయం 33 वचन, एक्सोडस चैप्टर 33 3వ వచనం అందరం కలిసి చదువుతాం. दूसरा वचन वर्स 3 विल रीड ऑल टुगेदर। నిర్గమకాండం 33 3వ వచనం అందరం కలిసి చదువుతాం. निर्गमन 33 और 30 वचन हम सब मिलकर पढ़ेंगे। एक्सोडस चैप्टर 33 and verse 3 we will read all together। మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించనేమో అని మోషేతో చెప్పెను. ఇక్కడ మనం చదివినటువంటి మాట దేవాతి దేవుడు సృష్టికర్త తన భక్తులతో మాట్లాడుతున్నాడు. यह हमने जो पद पढ़ा है, वचन पढ़ा है, ये वचन जो राजाओं का राजा प्रभु का प्रभु ईश्वर ने अपने जनों के साथ ये बात बता रहा है। ఆయన ఏమంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు, आप मेरी बात को ना मानने वाले प्रजा हैं। నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేస్తారు. अगर मैं एक कहूँ तो आप दूसरे करोगे। నేను ఏ అంటే మీరు బి కూడా అంటారు. मैं अगर एक बोलूँ तो आप दूसरा वचन भी बोलेंगे। ఆయనకు ఈ ముచ్చట కూడా ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉందా అంటారు. और ऐसा भी बोलते हैं कि क्या ये बात को भी हमको सिखाना है? మీరు లోబడనొల్లని ప్రజలు, आप तो मेरी बात का आज्ञा नहीं करते, గనుక నేను మీతో రాను. इसलिए मैं तुम्हारे साथ नहीं चलूंगा। మీ కష్టాలన్నింటిలో మీ నష్టాలన్నింటిలో ఇంతవరకు మీకు మీ ఎంబడున్నా अभी तक मैंने आपके दुखों में और हाल में सब रीति से तुम्हारे साथ था। మీ కొరకు నేను ఏం చేయాలన్నా అవన్నీ చేసినా, जो कुछ भी आपके लिए मैं करना था सब किया। మీరు నన్ను రుచి చూసినారు. నేను ఎలాంటి వాడినో మీకు తెలిసిపోయింది. मुझे परख कर आपने देखा कि मैं क्या हूँ, కానీ మీరు నాకు లోబడటం లేదు. लेकिन तुम लोग मुझे मेरी आज्ञा या मेरे बात ना सुन रहे। అందుకొరకు నేను మీతో రాను. मैं इसलिए तुम्हारे साथ ना चलूंगा। కొన్నిసార్లు ఇంట్లో తండ్రి లేకపోతే ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. घर में देखे तो अगर पिता ना रहे तो बच्चे अपने आप उनके अनुकूल चलते रहेंगे। ఎన్ని తప్పులు పొరపాట్లు పెద్దోడు చేసినా, చిన్నోడు చేసినా, చిన్నోళ్ళు చేసినా, పెద్దోళ్ళు చేసినా, తల్లి చేసినా, ముసలోళ్ళు ఎవరు చేసినా నడిచిపోతూ ఉంటారు. अगर उस घर में छोटे बड़े या बूढ़े कोई भी अपने रीति से कुछ गलत किया है तो चलता ही रहेगा। కానీ ఆ ఇంటికి యజమానులు ఉంటే ఇంట్లో अगर उस घर के यजमान है तो అందరు గప్చుప్లో ఉంటారు. सब शांत में रहेंगे। ఒకవేళ వాళ్ళు గడిబిడి చేసుకున్నా బయట कुछ बाहर जाके कुछ हलम हाल करे तो ఆయన లోపల నుంచి వచ్చేటప్పుడు అని సౌండ్ అయిన వస్తే చాలు అందరు సెట్ రైట్ అయిపోతారు. और वो घर में आते ही जब एक शब्द बोलेगा तो सब अपने आप शांत हो जाएगी। ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. आप यहाँ देखे तो इस्राएल की प्रजा भी ऐसी है। దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏం చేస్తున్నాడో రుచి చూసినారు వాళ్ళు. वो इस्राएल की जना भी देखे ईश्वर क्या है उसके परख कर जान लिया, కానీ ఆయనకు లోబడటం లేదు. लेकिन उसकी बात ना सुन रहे। అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీతో రాను. इसलिए कह रहा है कि मैं तुम्हारे संग ना चलूंगा। అరే రాకపోతే పో అన్నారా వాళ్ళు? उन्हें ऐसा किया कि अगर ना आते भी परवाह नहीं, ऐसा कहा क्या? అరే మమ్మల్ని అయితే కష్టాలు పెట్టే ఐగుప్తుల నుంచి మాత్రం విడిపించినావు, మాకు అది సరిపోతుంది అనుకున్నారా? और उसने बताया है कि मिस्र देश से हमको छुटकारा दिया, ये काफी है। అంతే సరిపోతుంది, ఇక నువ్వు లేకున్నా మేము వెళ్తాం కానాన్ దేశం అన్నారు వాళ్ళు. बिना ईश्वर के भी हम चल सकेंगे कानान देश को, ऐसा कहा क्या उन्हें? వాళ్ళు అట్లా అనలేదు. उन्होंने ऐसा ना कहा। అదే అధ్యాయంలో उसी अध्याय में 14-15 వచనాలు 14 और 15 वचन 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. 14 और 15 वचन हम सब मिलकर पढ़ेंगे। 14-15-33 అధ్యాయం. निर्गमन 33 और 14 और 15 वचन। निर्गमन एक्सोडस चैप्टर 33 and verse 14 and 15 will read all together। అందుకు ఆయన నా సన్నిధికి తోడుగా వచ్చును, నీ విశ్రాంతి కలుగజేసినగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. మోషే అంటున్నాడు అక్కడ, నీ సన్నిధి రాకపోతే మేము పో. मूसा ऐसा कह रहा है कि अगर
तुम हमारे साथ ना चलो तो हम आगे ना बढ़ेंगे। ఇక్కడ అక్షరానుసారంగా కంటే నా వాడుక భాషలో నేను చెప్తాను, నువ్వు రాకపోతే నేను పోను. और ये भाषा से हम यहाँ अपनी बात बता सकते हैं कि अगर ईश्वर ना हो तो हम आगे ना चलेंगे। నువ్వు నాతో వస్తేనే పోతా, अगर आप हमारे साथ चले तो हम आगे जाएंगे, నువ్వు నాతో రాకపోతే నేను పోను. अगर नहीं हो तो हम आगे ना बढ़ेंगे। ఇంతకు ముందు నుంచి అక్కడి నుంచి ఇంతవరకు నడిపించిన వాడివి నువ్వు. और अभी तक जो यात्रा हम उधर से इधर तक आपने ही लेके आया है। ఏ ఇంతమంది జనాలను నేనే కన్నానా? इन सबका मैं जन्म दिया क्या? వీళ్ళందరూ నా పిల్లలేనా? ये पूरे मेरे बच्चे ही है क्या? నేనేం చేసుకుంటా? मैं इन सबको क्या करूँगा? నాకు ఇంత అవసరం లేదు. मुझे ये कुछ आवश्यकता नहीं है। నువ్వు వస్తేనే మేము వెళ్తాం, अगर आप आए तो हम आगे जाएंगे, నువ్వు రాకపోతే మేము పోం. अगर आप ना आए तो हम आगे ना जाएंगे। ఈ మాట మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో చెప్పగలమా? क्या हम प्रभु के सन्निधि में आए ऐसा बात बोल सकेंगे? కొన్ని ఆయన సన్నిధి మనతో ఉండాలంటే మన దగ్గర ఆయన సన్నిధికి విరోధమైనటువంటి ఏది మన దగ్గర ఉండదు. अगर ईश्वर को हमारे साथ चलने की इच्छा रखते हैं कि जो कुछ भी उसको क्लेश या जो कुछ भी उसको पसंदीदा चीज हमारे पास ना रहना चाहिए। ఆయనకు విరోధమైనది ఏ ఒక్కటి మన దగ్గర ఉన్నా ఆయన సన్నిధి మనతో రాదు. उसका विरुद्ध में जो कुछ भी हमारे पास है तो ईश्वर हमारा संग ना चलेगा। ఎందుకంటే మనము లోబడనోళ్ళని ప్రజలము కాబట్టి ఆయన మనతో రాడు. कारण यह है कि हम उसका आज्ञा या बात ना मानते हैं, इसलिए वो हमारे साथ ना మన सकता है। జీవితం మారిపోవచ్చు, हमारा जीवन रूपांतर हो सकता है, మన అలవాట్లు మారిపోవచ్చు, हमारे जो काम है वो बदल सकता है। మన జీవిత ప్రయాణంలో ఆయన మనతో ఉండాలంటే సంపూర్ణంగా ఆయనకు లోబడాలి మనం. अगर हमारे दैनिक जीवन यात्रा में अगर यीशु मसीह हमारा साथ रहना है तो हम एक ही बात ध्यान लें कि उसकी संपूर्णता परिपूर्णता से उसकी बात की आज्ञा करें और पालन करें। మనం పరిశుద్ధతలో గాని, उसका परिशुद्धता में మనం నీతిమంతత్వంలో గాని, और न्याय ठहराने में, యథార్థతలో గాని, और यथार्थता में, ప్రేమలో కానీ, और प्रेम में, దేవుని మాటల్ని పాటించే విషయంలో కానీ, उसके बात मानने में, అన్నిటి విషయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. सबों में उसका प्रथम स्थान देना चाहिए। అన్నిటిలో మనలో పొరపాటు ఆయన కనబడకూడదు. सबों में हमारे तरफ में उनके आंखों के नजरों में हमारे पास कुछ गलतियां ना रह रहे, అట్లయితేనే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. तभी उनका सन्निधि या उनका साथ हमारा साथ होगा। మన జీవితంలో మన ఇష్టానుసారంగా చేస్తాము. हमारे जीवन में अपने अनुकूल हम करते रहेंगे। పెన్ను తీసుకొని ఏదేదో రాసేస్తూ ఉంటాము. एक कलम लेके अपने जो चाहे वो लिखते जाएंगे। మొబైల్ తీసుకుని ప్రపంచమంతా దాంట్లోనే చూస్తాము. मोबाइल देख के पूरा दुनिया को ढूंढ डालेंगे మళ్ళీ అంటాము ఆయన మనతో రావాలంట. और फिर कहते हैं कि वो हमारे साथ चले। మనం ఒకలమే కాదు బాప్తిసం తీసుకునేది, हम अकेले बाप्तिस्मा ना लिया, మన పెన్ను కూడా బాప్తిసం ఇవ్వాలి, हमारे कलम भी बाप्तिस्मा लिया, మన ఉద్యోగానికి బాప్తిసం ఇవ్వాలి, हमारे जो काम करते हैं वहाँ भी, మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కు బాప్తిసం ఇవ్వాలి, हमारे पास जो सेल फोन है उसको भी, మన ఇంట్లో ఉన్న టీవీకి బాప్తిసం ఇవ్వాలి, हमारे घर में जो टीवी है उसको भी बाप्तिस्मा, మనం చదువుతున్న పేపర్ కి బాప్తిసం ఇవ్వాలి. हम जो लेख पढ़ते हैं उसको भी बाप्तिस्मा देने का అంటే है। దీని అర్థం అన్ని తీసుకుపోయి నీళ్ళలో వారేయాలని కాదు. इसका मतलब ये नहीं कि सब चीज जाके पानी में डुबो दे। దాంట్లో ప్రభుకు అయిష్టమైనది ఏది కూడా ఉండదు. उसमें जो कुछ भी प्रभु के विरोध है वो सब निकाल देना है, అప్పుడే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. तभी जाकर उसके वो हमारा साथ देगा। ఇంకొకటి గమనించారా? और एक आपने जाना, యేసు ప్రభు మనతో ఉంటే अगर यीशु मसीह हमारा साथ है ఎప్పుడు సుఖమే కాదు, कभी हर समय आनंद ही नहीं, కష్టాలు కూడా వస్తాయి. क्लेश या कष्ट भी आएंगे। ఎందుకంటే क्योंकि మనం శరీరంలో ఉన్నాం. हम शरीर में है, ఈ శరీరం ఒకవైపు లాగుతా ఉంటది. ये शरीर एक और खींचता है। భక్తుడైనటువంటి పౌలు అంటాడు, वक्त पौल ऐसा बोलता है, అయ్యో अयो ఈ శరీరం నుంచి ఎవడు విడిపించగలడు నన్ను? मुझे ये शरीर से कौन अलग कर सकेगा? నేను చేయాలనుకున్న మంచిని నేను చేయలేకపోతున్నాను. जो कुछ भी मैं अच्छा करना चाहता हूँ ना कर सकता हूँ, నేను చేయొద్దు అనుకున్నదాన్ని जो చేస్తున్నాను. मैं ना चाहता हूँ वही कर रहा हूँ। ప్రభువా సహాయం చేయి. ईश्वर मुझे सहायता दे। ఆ మాట హృదయపూర్వకంగా పలికితే మనము अगर हृदय को परिपूर्ण रीति से आप अगर ये बात बोले తప్పకుండా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. कभी भी वो हमारे साथ रहेगा। మనం వాక్యంలో ఇంకొక రెండు మాటలు మనం చూసుకుందాం. और दो भाग हम देखेंगे। యోహాను సువార్త यूहन्ना की सुसमाचार, यूहन्ना की सुसमाचार 20వ అధ్యాయం. 20 अध्याय, యోహాను సువార్త 20వ అధ్యాయం 20 अध्याय మొదటి వచనం. पहला वचन,
Gospel of John, chapter 20 and verse 1. యేసు ప్రభు ఈ లోకములో శరీరానుసారంగా జీవించినాడు. यीशु मसीह इस पृथ्वी पर शरीर रूप में जीवन बिताया. యేసు ప్రభుని సిలువ వేసినారు. यीशु मसीह को उन्होंने क्रूस पर क्रूस डाला, क्रूस किया. ఆయనను సమాధి చేసినారు. उसको गाड़ा गया. ఇప్పుడు ఆయన యేసు ప్రభు వారితో లేడు. यीशु मसीह उनका साथ नहीं है. ఎవరితోటి? किसके साथ है अभी? యేసు ప్రభువుని అనుసరించిన వారితోటి, వెంబడించిన వారితోటి యేసయ్య లేడు. जो उनका अनुकरण कर रहे थे उनके साथ यीशु मसीह ना साथ चला. యేసు ప్రభు వారితో లేనప్పుడు ఆయన తిరిగి లేవక ముందు జరిగినటువంటి సంఘటన. यीशु मसीह जब जिलाया से पहले एक संगठन हुआ. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. यूहन्ना 20 अध्याय 1 वचन. మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. पहले वचन हम सब मिलकर पढ़ेंगे. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. यूहन्ना 20 अध्याय पहला वचन. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దలక్కడ సమాధి ఎదురుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్లు చూచెను. తర్వాత 11వ వచనం నుంచి 11 वचन. 11వ వచనం నుంచి 11 वचन में से 12 వచనాలు మనం చదువుకుంటాం. 11 और 12 वचन हम साथ मिलकर पढ़ेंगे. ఆ తర్వాత ఇంకా చదువుకునేది ఉంది. తర్వాత అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుట సమాధిలో వెళ్ళి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేవించబడిన స్థలంలో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చున్నట్టు కనబడెను. ఇక్కడ ఒక విషయం మనం చూస్తే, अगर हम इधर एक विषय देखें तो యేసు ప్రభు ఇంకా సమాధిలో నుంచి లేవలేదు. यीशु मसीह और वो गाड़े हुए स्थिति से जिलाया नहीं. వీళ్ళంతా గందరగిందరగా ఉన్నారు. ये पूरे जो है शिष्य पूरे वो तितर बितर गए हैं. యేసు ప్రభు ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే प्रभात के दिन रविवार के दिन अभी सुबह ना हुआ, अंधेरे थी. మగ్దలేనే మరియా అనే ఆవిడ సమాధి దగ్గరకు పరిగెత్తింది. मगदलेन मरिया उधर वो उस कब्र के पास चली. సమాధి దగ్గరికి పరిగెత్తిపోయి చూస్తే రాయి తీయబడింది. अगर वो उधर वो जगह पर जब पहुंची तो उसने देखा कि वो जो पत्थर बीच में था वो हटाया गया. 11వ వచనంలో ఆ సన్నివేశాన్ని చూసి సమాధి బయట నిలిచి ఏడ్చుతున్నది. वो जो संगठन उसने देखा, उसे देख के वो रोती गई. ఆమె అనుకుంది, నా యేసయ్య సమాధిలో లేడు. उसने ऐसे सोचा कि मेरे यीशु मसीह अभी वो खबर में नहीं है. యేసయ్య మాతో జీవించినంత కాలం 33.5 సంవత్సరాలు మాతో ఉన్నాడు. वो ऐसा सोची कि 33 वर्ष यीशु मसीह हमारे साथ था. ఇప్పుడు ఆమె అందరికంటే ముందుగా సమాధి దగ్గరికి పోయి చూసేటప్పటికి సమాధి తిరగబడింది, అందులో యేసయ్య లేడు. वो सबसे पहले उस खबर तक पहुंची, देखी कि उधर वो पत्थर हटा गया और यीशु मसीह नहीं है. ఏడవడం మొదలుపెట్టేసి वो रोना शुरू किया. ఏడుస్తూ మళ్ళీ అందులోకి తొంగి చూస్తే और रोते हुए उसने जब झांक के देखा, ఒక ఇద్దరు దేవదూతలు అక్కడ కూర్చున్నారు. उधर उसने देखा कि दो स्वर्गीय दूत उधर खड़े हुए हैं. దేవదూతల మనుషుల వాళ్ళు. वो मनुष्य है कि स्वर्गदूत है? ఎవరు చెప్పండి, వాళ్ళు మనుషులా దేవదూతల? वो कौन है बताइए? దేవదూతలు కూర్చున్నారు. स्वर्गदूत उधर खड़े हैं. వాళ్ళు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? उसने कहा कि तू क्यों रो रही है? నా ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయినారు. मेरे प्रभु को किसी ने उठा के ले गया. లేదమ్మా, ఆయన లేచిండు. उसने ऐसे बताया नहीं, वो उठा है. ఆ తర్వాత ఆమె తిరిగి చూసేటప్పటికి वो जब मुड़कर देखी, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. वहाँ यीशु मसीह था. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? उसने उन्हें पूछा क्यों रो रही है? ఆయన యేసు అని గుర్తుపట్టక, అయ్యా నువ్వు కానీ యేసయ్యని ఎత్తుకపోతే చెప్పు, ఆయన ఎక్కడ ఉంచినావో చెప్పు, నేను మోసుకొని పోతాను. उसने यीशु को पहचाना नहीं, इसलिए पूछा कि क्या तुमने यीशु मसीह को लेके कहीं रखा है, मुझे बताओ. ఆమె దుఃఖంలో ఉంది. वो दुख में है. యేసు ప్రభు కొరకు ఆశ కలిగి ఉంది. वो यीशु मसीह के लिए आशा में है. కానీ ఇప్పుడు యేసయ్య ఆమెకు దొరకటం లేదు. लेकिन अभी यीशु मसीह उसे ना मिल रहा. ఈ సన్నివేశాన్ని మన ముందు ఊహించుకుంటే, अगर इस सन्निवेश को हम हमारे सामने देखें तो ఆ సమాధి తీయబడిన తర్వాత ఇద్దరు దేవదూతలు లోపల ఉన్నారు. और जो उधर का कब्र में से वो पत्थर हटा गया, अंदर जाके देखे तो दो वो आदमी लोग अंदर है. దేవదూతలు నీలాగా నాలాగా చిన్నగా పొట్టిగా పొడుగు ఉండరు
కాదు. स्वर्गदूत आपकी तरह मेरी तरह लंबाई या चौड़ाई ऐसा नहीं रहेंगे. దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఎంత బలవంతులు అనేది బైబిల్ను పరిశీలిస్తే తెలుస్తుంది. और स्वर्गीय दूत को जितने पंख कितने हैं हम अगर लेख भाग में देखें तो मालूम पड़ेगा. దేవదూతలు సామాన్యంగా వాళ్ళు అన్ని స్థలాల్లో కనబడరు వాళ్ళు. और सब जगह पे स्वर्गीय दूत हमें दिखाई नहीं देंगे. ఈ దినాలలో నాసా వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళ ఫోటోలు ఎంత పొడవు, ఎంత దొడ్డు, ఎంత ఎత్తు అనేది వాళ్ళని చెప్తారు. अगर इस समय में नासा लोग जो परिशोधन करते हैं उनके पूछो तो बताएंगे उनका लंबाई चौड़ाई क्या है, कितना है वो. దేవదూతలు ఇప్పుడు అక్కడ సమాధిలో ఉన్నారు. और वहाँ वो कब्र में हम देखते हैं कि स्वर्गीय दूत है. ఆవిడ దేవదూతలను కూడా పట్టించుకోలేదు. और उसने स्वर्गदूत को भी ना पहचाना. మనలాంటి వాళ్ళం అయితే अगर हम जैसे लोग हो तो ఓ దేవదూత దేవదూత हे स्वर्गदूत నీ రెక్కలో ఉన్న ఒక ముక్క నాకు ఇయ్యి, तुम्हारे पंख में से मेरे को एक भाग दे. నాకు దేవుని దూత యొక్క ముక్క దొరికిందని ఊరంతా ఊరేగిస్తానని అంటారు. और वो जो पंख हमको मिल गया तो उसको दिखा के गांव भर सबको हम बता देंगे. కానీ మరియం అంటుంది, लेकिन यहाँ मरियम నాకు होके యేసయ్యనే కావాలి. मुझे यीशु मसीह चाहिए. యేసు ప్రభు వెనకాల నిలబడ్డాడు, यीशु मसीह पीछे उसके पीछे ही था, కానీ గుర్తుపట్టట్లేదు. लेकिन उसने ना पहचाना. ఆమె ఏమనుకుంటుంది, वो क्या सोच में है? యేసు ప్రభు ఇంకా రక్తపు బట్టలతో ఉన్నాడు वो అనుకుంటుంది. ऐसे सोच में कि यीशु प्रभु लहू के वस्त्र में ही है. యేసు ప్రభు ఇంకా గాయాలతో ఉన్నాడు అనుకుంటుంది. यीशु मसीह पूरे लहू में ही डूबा है. యేసు ప్రభు చేతగాని వాడిలాగా ఉన్నాడు అనుకుంటుంది. यीशु प्रभु कुछ काम नहीं कर सकता है. యేసు ప్రభువుని ఎదుగుతుంది ఆవిడ. वो इसलिए यीशु मसीह को ढूंढ रही है. వెనకకు చూస్తే యేసు ప్రభు ఉన్నాడు, पीछे देखे तो यीशु मसीह है. ఆమె కంటే ముందు ఆయన్నే మందలించాడు. उससे पहले वो यीशु मसीह ही उसे అడుగుతున్నాడు, पूछ रहा है అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, क्यों रो रही है, అమ్మా ఎవరు కావాలి నీకు, क्या चाहिए तुझे, అమ్మా నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు. जिस लिए तू इतना दुख और क्लेश में. ఆ దుఃఖంలో ఉన్న ఆవిడ గుర్తుపట్టట్లేదు. वो दुख और क्लेश में होने के कारण उसने उसे ना पहचाना. ఆమెకు ఎవరు కావాలి, उसे क्या चाहिए, యేసయ్యనే కావాలి. यीशु मसीह चाहिए. మనకెవరు కావాలి, हमें कौन चाहिए, యేసయ్యనే కావాలి. यीशु मसीह चाहिए. అది కష్టం వచ్చినా సరే, अगर दुख आए तो भी, ఏదైనా సరే, कुछ भी हो, ఏదైనా సరే మన జీవిత యాత్రలో हमारे जीवन की यात्रा में कुछ भी घटे, మన ఆత్మీయ యాత్ర సుఖంగా చేరాలి. हमारी जो आत्मिक यात्रा वो अंत सुखी में समाप्त हो. మన ఆత్మీయ యాత్ర జీవిత యాత్ర ముగించేటప్పటికి మనం కిరీటం పొందే స్థానానికి ఎదిగిపోవాలి. और ये जीवन यात्रा और आत्मिक यात्रा हम अंत में तक आए तो हम इस स्थिति में रहना है कि हम मुकुट पहने. చాలా మంది దైవ సేవకులు, దేవుని పిల్లలు, యథార్థులైన వారు చనిపోయినప్పుడు వారి గురించి నేను విన్న మాటలు, मैंने जो कुछ जो यीशु मसीह के भक्त जो कुछ भी बुलाए गए थे यीशु मसीह पे, उस समय मैंने सुना हुआ बात आपको बताऊंगा. అన్న ఇంకా వారి కుటుంబం పరిస్థితి ఇట్లా ఉంది కదా, పాపం అసలు యాక్చువల్గా అయితే ఆయన ఇప్పుడు సరిపోవద్దు కదా అంటే, లేదయ్యా దేవుని దృష్టిలో ఆయన ఓకే అన్నాడు, పిలిచినాడు, వెళ్ళిపోయినాడు. ऐसा सुना है कि अभी ऐसे धरती के ये पृथ्वी के रीति देखें तो अभी इनका घर में इतना क्लेश और इतना कष्ट है. इस समय में भगवान से ना बुलाना था, लेकिन ऐसा बोलते नहीं, भगवान ने बुला लिया, हो गया. దేవుని దృష్టిలో ఆయన ఓకే, और ईश्वर के दृष्टि में वो ठीक है, అందుకే దేవుడు పిలుచుకున్నాడు ఆయన. इसलिए उसको बुलाया. ఈ జీవిత యాత్ర ఏమైనా పర్లేదు, इस जीवन की यात्रा कुछ भी हो, ఆత్మీయ యాత్ర మాత్రం కొనసాగుతూ ఉండాలి. लेकिन हमारे आत्मिक की यात्रा निरंतर चलती रहना चाहिए. మన జీవిత యాత్రలో ఏమున్నా ఏం లేకపోయినా నడిచిపోతుంది. हमारे మన జీవిత యాత్రలో ఉన్నా లేకున్నా నడిచిపోతుంది. हमारे जीवित यात्रा में अगर कुछ है ना है तो भी चल जाएगा. కానీ ఆత్మీయ యాత్ర మనతో ఉంటే, యేసయ్య మనతో ఉంటే, జీవిత యాత్ర ఆత్మీయ యాత్ర రెండు వెళ్ళిపోతాయి. अगर आत्मिक यात्रा में यीशु मसीह हमारे साथ है तो जीवन की यात्रा और आत्मिक की यात्रा अच्छी तरह चलती रहेगी. చాలా వరకు మనం మనుషుల్ని చూస్తూ ఉంటాం, అబోయిన हम बहुत बार मनुष्यों को देखते हैं वो कैसा है वो, ఆ స్వస్థతలను మనం చూస్తూ ఉంటాం. उसके जो चंगा करने की गुण है, టచ్ అంటే పడిపోవటాలను చూస్తూ ఉంటాం. हमने देखते हैं कि अगर वो छू लिया तो गिर जाएंगे. అట్లాంటి పరిస్థితి కాదు, ऐसी परिस्थिति नहीं है. యేసు ప్రభు మనతో ఉండాలి. यीशु मसीह हमारा साथ रहना. మనం పరిస్థితులను చూడనవసరం లేదు. हम परिस्थितियों को नहीं देखना. యేసయ్య మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే. अगर यीशु मसीह हमारे साथ है हम सब कुछ मिल गया. మన జీవిత యాత్ర అంతవరకు పోవాలి. हमारे जीवन की यात्रा वहाँ तक चलना है. ఎవరినో చూసి వేటినో చూసి అబ్బో అనకూడదు. మనం हम किसी और को देखिए ऐसा नहीं करें आप क्या किया है.
మనం చివరిగా ఒక్క మాట చూసుకొని ముగించుకుంటాం. एक वचन हम देख के समाप्त करें. 2 పేతురు రాసిన పత్రిక दूसरी पत्र క్షమించండి. ఇప్పుడు మనం అక్కడికి పోము. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. पहला कोरिन्थी 6 अध्याय 3रा वचन. 1 కొరింథీ 6వ అధ్యాయము 3వ వచనం. पहला कोरिन्थी 6 अध्याय 3रा वचन. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. 1 Corinthians chapter 6 and verse 3. ఆ 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. we'll read all together. हम सब मिलकर तीसरा वचन पढ़ेंगे. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి. पहला कोरिन्थी 6 अध्याय 3रा वचन. మనము దేవదూతలకు తీర్పు తీర్చుమని ఎరగరా, ఈ జీవన సంబంధమైన సముద్రం గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? जो हमें ईश्वर ने बहुत भाग्य दिया वो क्या है? దేవుని సేవకులకు వాడబడే దేవుని దూతలకి మనం ఏం చేస్తామంటే తీర్పు తీర్చుతామంట. जो ईश्वर की सेवा करने वाले स्वर्गीय दूत को हम न्याय देंगे. అట్లాంటి తీర్పు మనం తీర్చబోతుంటే ప్రభు బల్లలో మనం అశుద్ధంగా విధేయత లేకుండా అక్రమంగా ఏ విధంగా పాల్గొంటున్నాం అందులో మనం? अगर हम ऐसा न्याय देने वाले हैं तो मेज के सामने हम भाग लेने से पहले अगर हम अशुद्ध हैं और अन्याय हैं, ऐसा होने से हम मेज में कैसे भाग लेंगे? పర్టికులర్గా రాయబడింది అక్కడ ఆయన రక్తాన్ని గురించి ఆయన శరీరాన్ని గురించి అపరాధులం అవుతామని. अगर ये वचन लिखा गया है कि अगर हमने सही रीति से अपने जांच कर इस मेज में भागीदार दूसरी तरह से ले गया तो इधर लिखा गया है कि उसके लहू के कारण और के लिए हम अपराधी ठहराएंगे. మనల్ని మనం పరీక్ష చేసుకొని అందులో పాల్పొందుదాం. हम ठीक तरह से अपने जांच कर वो मेज में भाग लेंगे. మన జీవిత యాత్రలో మన ఆత్మీయ యాత్రలో యేసయ్య మనకు తోడుగా ఉండాలి. हमारे जीवित यात्रा और आत्मिक यात्रा में यीशु मसीह हमारा साथ चले.